గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయ్యో ఇతను కాదు. రేయ్ మ్యాటర్ బాగా వేడిగా ఉందిరా, కూల్ చేద్దాం అంటే వీళ్ళేంట్రా పక్కన అత్తర బ్యాచ్. నా కొద్దిలే నేను చూసుకుంటాను. అరే గిరి మీద ఇందు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎవరాది? చెత్తనాయల నన్ను రాయి పెట్టి కొట్టింది కాకుండా ఈ ఎదవ కట్టింగ్ ఏంట్రా? అసలు ఎందుకు కొట్టావురా నన్ను? చూడడానికి బాగున్నారని కొట్టానండి. నువ్వు కూడా నాకెందుకో శానా బాగా నచ్చావురా. ఎవడ్రీడు? రాయి వేసింది వాడు కాదు, నేను. నువ్వా? ఏమండి చూస్తే పెద్ద మనిషి లాగున్నారు. మీ ఊర్లో న్యాయం ధర్మం ఉండవా? ఎందుకుండవు? ఏమా చూడ్డానికి చదువుకున్నోళ్ళగా ఉన్నావు. మీ ఊర్లో ఒకడు తప్పు చేస్తే ఇంకోటి శిక్ష చేస్తారా? మరి నేను తప్పు చేస్తే మా వాడిని కొట్టడం మీ వాడు చేసిన తప్పా కాదా? తప్పు చేసిన మీ వాడిని ఏం చేయాలి? అరే 4 బీగరా. వెళ్ళి పని చూసుకో. ఆపండి, మన పని అయిపోయింది, వచ్చేయండి. ఆగండ్రా. అసలు నన్ను రాయిబెట్టి కొట్టింది నువ్వు, నేను పొరపాటుని కొట్టింది వీడిని. అసలు వీడికి సంబంధం ఏంట్రా? వీడెందుకు కొట్టాడు నన్ను? ఏదైనా కొడితే గిడితే వీడికి ఏదో కొట్టాలి. నోట కొట్రా. చాలు స్ట్రెయిన్ అయితే వచ్చే. ఇందురా ఈ పట్నం వాళ్ళు నిన్ను మోసం చేసి నీ డార్లింగ్ నాడుకు తీసిపోయారు. ఇందు ఆగిందు ప్లీజ్. ఇందు నిలువమని నన్నడుగావలెనా, నిలవకుండా పోతి విలలన, ఊర చూపుల చిన్నారాన, ఒక్కసారి రావేలలనా. నిలువబే బాలుకనుల దాన్న, వయారి హంస నడక దాన్న, నీ నడకల హొయలున్నది జాన, నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు. ఒలల్లనా అది నీకేం తెలుసు? నిలువబే బాలుకనుల దాన్న, వయారి హంస నడక దాన్న, నీ నడకల హొయలున్నది జాన. ఎవరని ఎంచుకొనినావో, పరుడని భ్రాంతి పడినావో, ఎవరని ఎంచుకొనినావో, భ్రాంతి పడినావో, సిగ్గుపడి తొలగేవో, విరహాగ్నిలో నన్ను తోసిపోయేవో. నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు. ఒలల్లనా అది నీకేం తెలుసు? ఒకసారి నన్ను చూడరాదా, చెంత చేర సమయమిది కాదా? ఒకసారి నన్ను చూడరాదా, సమయమిది కాదా? చాలు నీ మర్యాద, పగలాడివే నీ వాడనే కానా. నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు. ఒలల్లనా అది నీకేం తెలుసు? నిలువబే బాలుకనుల దాన్న, వయారి హంస నడక దాన్న, నీ నడకల హొయలున్నది జాన, నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు. ఒలల్లనా అది నీకేం తెలుసు? నిలువబే వయారి నీ నడకల నిలువదు నా మనసు. ఒలల్లనా అది నీకేం తెలుసు?
ఎక్కడ దాక్కుని ఉంటారా రేయ్ నా బ్లేడ్ మీద ఒట్టు ఇయ్యాల వాడి నాడి కొయ్యలేదో నేను మా డాడీకే పట్టలేదు చెప్తానా వెళ్ళారా వాళ్ళ డాడీకి బీరాలు పడతారా చోకులతో ఇప్పుడు వాడిని వేసేయాలి సాయంత్రం బీరేయాలి అప్పటి వరకు గంగను కూడా ముట్టుకోను బాసు అంటే మంగను వదిలేసావా హే చందు చూడు దాని ముక్కుకు తాడెందుకేశారు? అదా వయసులో ఉన్నప్పుడు వాటికి పొగరు ఎక్కువ ఉంటుంది, దాన్ని తగ్గించడానికి అలా వేస్తారు. మీ ఆడాళ్ళకు కూడా కోపం ముక్కు మీద ఉంటుంది కదా, అందుకే ముక్కు కుట్టి ముక్కు ఉడక పెడతారు. మరి చెవులు కూడా కొడతారు, వాటికి కూడా కోపం ఉంటుందా? హ్మ్. వాటికి తాపం ఎక్కువ. అరే అక్కడ ఎవరో ఉన్నారా? ఒకటి 2 3 4 మనం 5గురం కదరా, 5వ డాడీ నువ్వే కదరా? మరి ఇదేవడరా? ఇంకా నా వల్ల కాదు. రే షఫీ ఇందుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు పో. చందు చదువు రండి, పట్టుకోండి. పట్టుకో. April 2nd ఎయిర్పోర్ట్ కార్ పాసు AP 28AN 3033. ఎక్కడో తెలిసిన నంబరే. చైర్మన్ కార్ నంబర్. చైర్మన్ చనిపోయింది ఎప్పుడు? April 2nd సార్. ఇద్దరు ఒకే రోజు చనిపోయారు. సంథింగ్ రాంగ్. వెంటనే పోస్ట్ మార్టం చేయించి ఏ టైంలో జరిగిందో ఎలా జరిగిందో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. Okay, sir. గో హెడ్. ఎక్స్క్యూజ్ మీ సార్, యా, ఇది మద్రాస్ సూసైడా? జస్ట్ గెటింగ్ ఇంటు ద డీటెయిల్స్. విల్ గెట్ బ్యాక్ టు యూ. ఏంటి షఫీ, ఎక్కడికి తీసుకొచ్చావు? రా చెప్తా. దా కమ్. వెల్కమ్. షఫీ, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇక్కడ నుంచి ఇదే మన ఇల్లు. వాట్? మన ఇల్లు ఏంటి? అంటే మన ఇద్దరికి పెళ్లి అయిన తర్వాత ఇదే మన ఇల్లు కదా. మన ఇద్దరికి పెళ్ళా? పిచ్చ కింద నీకు? అవునే, పిచ్చెక్కింది.
మామూలు పిచ్చి కాదు అద పిచ్చి తినప్ప నీ ఫేస్ నా పొర్ర తినిస్తుంది బాడీ షేప్ చూస్తే బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. నా నరాలు లాగిస్తున్నాయి. వదలరా! మనసులో ఇంత కుట్ర పెట్టుకుని అమాయకుల్లా నటిస్తావా? ఛీ! అవునే కొట్టు, నన్ను కొట్టు. నువ్వు కొడితే ఆనందంగా ఉంటది. కొట్టు ప్లీజ్, కొట్టు నన్ను. చందుకి తెలిస్తే నేను చంపేస్తాడు. చందు ఇంకా వాడెక్కడున్నాడే? ఇంకా చందు రాడు. విలేజ్కి వచ్చిన రౌడీలు నా మనుషులు. ఈ పార్టీకి నీ చందుని లేపేసి ఉంటారు. చందుని చంపడం మీ వల్ల కాదు. నీలాంటి నమ్మక ద్రోహిని చంపడానికైనా చందు బతికే ఉంటాడు. ఏంటే చందు చందు చందు? నా దగ్గర లేనిది వాడి దగ్గర ఏముంది? నీకు మంచిగా చెప్తే అర్థం కాదా? నువ్వు ప్రేమ అనుకో, పిచ్చి అనుకో. పిచ్చి ప్రేమ అనుకో. నేను నీ మొగుడిని, నువ్వు నా పెళ్ళాను. నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసొస్తా. అప్పుడు దాకా నువ్వు ఇక్కడే ఉండు, సరేనా? ఇక్కడే ఉండు. పెళ్లి ఏర్పాట్లు చేసొస్తా. సార్, కార్ డ్రైవర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఎలా చనిపోయాడు? మర్డర్ సార్. 10:30. చైర్మన్ చనిపోయింది ఎన్నింటికి? 11 o'clock సార్. అంటే డ్రైవర్ రాకపోతే చైర్మన్ డ్రైవ్ చేశాడా? అదే అర్థం కావట్లేదు సార్. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం డ్రైవరే కార్ డ్రైవ్ చేశాడు అంటున్నారు. నో డౌట్. చైర్మన్ నార్మల్ డెత్ కాదు. ఈ విషయం ప్రెస్కి లీక్ అవ్వకుండా చూసుకోండి. సారీ సార్, ఈ విషయం ఆల్రెడీ మీడియాకి లీక్ అయిపోయింది. బ్యాంక్ ఎక్కడ? తలుపులు పగ కొట్టండి. ఓపెన్ చేయి. మేనేజర్ ఎక్కడ? సార్, నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించండి సార్. నేను వచ్చింది జనం డబ్బు ఇప్పించడానికి. ఉంటే కదా సార్ ఇవ్వడానికి. ఏమైంది? నాకు తెలియదు సార్. చైర్మన్ ఎవరెవరికో ఇచ్చేశారు. ఎవరెవరికి చెప్పు. చెప్తే వాళ్ళు బతుకునివ్వరు సార్. చెప్పకపోతే వీళ్ళు బతకనివ్వరు. చంపండి, చంపేసేయండి రా. వాడిని చంపితే మీ సమస్య తీరుతుందంటే చంపేసేయండి. చంపుతాను నరుగుతానంటాం ప్రతి వాడికి ఫ్యాషన్ అయిపోయింది. మీరు చంపుకుంటే ఇక మేమెందుకు? సార్, మీరెంత సిన్సియరో మాకు తెలుసు. ఇంతకుముందు ఎన్నో బ్యాంకులు ఎత్తేశారు. అది మా భయం. దయచేసి మాకు న్యాయం చేయాలి మీరు. సార్, నాకు ఐఐటీలో ర్యాంక్ వచ్చిందని ఊళ్ళో ఉన్న ఇల్లు, పొలం, ఎడ్లు అన్నీ అమ్మేసి ఆ డబ్బుతో నన్ను చదివించాలని మా నాన్నగారు ఈ బ్యాంకులోనే డిపాజిట్ చేశారు సార్. ఇప్పుడు నా చదువు ఆగిపోతే నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటుంది సార్. ప్లీజ్ సార్, మాకు మీరే దిక్కు సార్. మమ్మల్ని కాపాడండి సార్. మీకేం కాదమ్మా, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. అందరికీ న్యాయం జరిగేలా నేను చూస్తాను. నన్ను నమ్మండి. అరే థు, సిగ్గులేదు ఆ మాట అనడానికి? నీ కింద వాడేనా? నీ పెళ్ళాం కూడా నీ మాట వినదా? నువ్వేం డిఐజీవయ్యా? శంకర్, అరవటం కాదు, అర్థం చేసుకో. వాడిలాంటి అడ్డగోల ఆఫీసర్ని నేను ఇంతవరకు చూడలేదు. నమస్తే అన్నా, డిఐజీ సార్. అందరు ఇక్కడ ఉన్నారంటే మన గురించే అన్నా. ఇంకేం ప్రాబ్లం లేదన్నా. నాకు కావాల్సిన దాన్ని తీసుకొచ్చా. మీరందరూ వచ్చి తలంబ్రాలు వేస్తే పెళ్లి చేసేసుకుంటా. ఏయ్, తలంబ్రాలు కాదు, ఆ బోసుగాడు బ్యాంక్ మేనేజర్ ని అరెస్ట్ చేశాడు. వాడు మనందరికీ తలకొరివి పెడతాడు. ఈ పోస్కాడు ఒకడు. అయితే ఆ మేనేజర్ గారిని లేపేద్దాం. ఏంటి లేపేది? పంచా. ఓ పోలీసోడు ఓ రౌడీ కలిసి రంకు చేసినా వాడెక్కడున్నాడో ఓ చిన్న క్లూ కూడా దొరకలేదు. అన్నా, నేనున్నాను కదన్నా. సార్, ఈ శవాల మధ్య భయంతో చచ్చిపోయేలా ఉన్నాను సార్. నువ్వు నోరు విప్పి నిజం చెప్పకపోతే మిమ్మల్ని నమ్ముకున్న జనం చచ్చిపోతారు సార్. చావంటే ఏంటో నీకు తెలియటానికే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేశాను. నువ్వు నిజం చెప్తే జనానికి న్యాయం జరుగుతుంది. ఏం షఫీ? హలో అన్నయ్య, చందుకి యాక్సిడెంట్ అయింది. తమ్ముడుకా? ఎలా ఉన్నాడు? ఏమన్నా జరిగిందా? బాగానే ఉన్నాడుగా? ఎక్కడున్నాడు?
ఏం పర్వాలేదన్నా, ఇప్పుడే సిటీకి తీసుకొస్తున్నాం. నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నా? అర్జెంటుగా జనరల్ హాస్పిటల్కి వచ్చేయండి. నేను ఇక్కడే ఉన్నాను. సరే అన్నా. నేను వచ్చేసరికి నిజాలు బయటికి రావాలి. Shit. అన్న చెప్పన్నా. రేపేను తమ్ముడికి యాక్సిడెంట్ ఏంట్రా? ఎలా ఉన్నాడు? అబ్బాయి యాక్సిడెంట్ ఏం లేదన్నా. ఎవరు చెప్పారన్నా? షఫీ చెప్పాడులే. ఎలా ఉన్నాడు చెప్పు. ఆవిటి కంగారేదో అన్న. ఆ చిన్న దెబ్బ తగిలింది అంతే. దారిలో ఏదో హాస్పిటల్ ఉంటే అక్కడ డ్రెస్సింగ్ చేస్తున్నాను. బయటికి రాగానే ఫోన్ చేస్తా అన్న. ఓకేగా, వాడికి ఏం కాలేదుగా? ఏం పర్లేదన్నా. తప్పకుండా వాడితో ఫోన్ చేయించు. ఒకసారి వాడితో మాట్లాడాలి. అలాగే అన్న. ఏంట్రా ఇది ఇడియట్? ఎందుకంటే అతను కొడుతున్నారు. చూడండి సార్ ఏం చేశాడు. దొబ్బి తాగి బ్లడ్ సాచెట్ కింద పడేశాడు. అసలే రేర్ గ్రూప్. ఇప్పుడు ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి సార్? ఏ గ్రూప్ అండి? ఓ నెగిటివ్ సార్. నాది ఓ నెగిటివ్. నేనేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ మై డ్యూటీ. ప్లీజ్ గో ఫాస్ట్. ఓకే సార్. ఎరా, బుల్లెట్ బాడీలోకి వెళ్తే కానీ మాట బయటికి రాదా? ఇప్పటికే నీకు చాలా టైం ఇచ్చాను. జనం కన్నీళ్ళే నీ ప్రాణాలకు అడ్డుపడుతున్నాయి. లేదంటే ఈ గన్లో ఒక బుల్లెట్ తగ్గేది, మార్చరీలో ఒక బాడీ పెరిగేది. చెప్పేస్తాను. గుడ్, చెప్పు. నీకేం భయం లేదు. శంకర్. తప్పు. సార్ సార్ సెక్షన్ లేకుండా శంకర్ లేడు. సెక్షన్ శంకర్. చెప్పు చెప్పు చెప్పు. బాస్, అదే గన్ ఇక్కడ కూడా ఉంది. గన్ ఎవరి దగ్గర ఉందనేది కాదు, దమ్ ఎవరికి ఉందనేది ముఖ్యం. పద, వీడి పవర్ వాడి సెక్షన్లో ఏం పీకుతాయో చూద్దాం. సార్ గుండెల్లో దమ్మున్నాడు ఎవడైనా సరే, వీడి మీద చెయ్యండ్రా. కమాన్. ఏంట్రా నీ ధైర్యం? ఇంతమంది చేతిలో నీ చావుని యూనిఫామ్ ఆపుతుందనుకుంటున్నావా? రేయ్, డ్యూటీ చేసేవాడు తెలుసు యూనిఫామ్ కున్న దమ్మేంటో. దాని ముసుగులో మోసం చేసే నీలాంటి డాఫర్ గాళ్ళకేం తెలుసు? ఇది చావును ఆపకపోవచ్చు, కానీ చస్తాననే భయాన్ని ఆపుతుంది. ఆ దమ్ము చాలు
మీ అమ్మ మొగుళ్ళు వచ్చినా లెక్క చేయను. అవునన్నా, షఫీనే. పెళ్లి కోసం 100 అబద్ధాలైనా ఆడమన్నారు. దీనప్ప నా పెళ్లికేంటన్నా ఎన్ని మటలు చేయాల్సి వస్తుంది? అన్నా, భగవద్గీత మీద ఒట్టు, నిన్ను చంపాలనుకోలేదు. కానీ ఏం చేయను, గీతలో అలా రాసుంటే మన చేతుల్లో ఏముంది? ఏమీ లేదు. ఇది ఉంది. ఇదంతా పైవాడి శిక్షణ. నమస్కారం. ఈజీగా చంపేశావు. ఈ చావులు మనల్ని చుట్టుకోకుండా చూడాలి. కంగారు పడకయ్యా, దేని సెక్షన్ దానిదే. నేను చెప్తాగా. హే, చూడు చూడు, ఈ బాడీని ఇదంతా పోలీసుల మోసం, తీసుకెళ్లి చంపేశారు. రండి, మన డబ్బులకు ఎవరు సమాధానం చెప్తారో తెలుసుకుందాం. రండి. ఏమిటి సార్ ఈ అన్యాయం? ఈ మేనేజర్ చావుకి మీరే కారణం. నన్ను నిలదీస్తావేంటయ్యా? తీసుకెళ్ళింది బోసు. అదే సార్, ఆ బోస్ ఎక్కడా? బోసు లేడు. ఎక్కడికి వెళ్ళారు సార్? మనకి దొరకనంత దూరం. అంటే బోస్కి ఈ స్కామ్ కి లింక్ ఉంది. ఆ మ్యాటర్ బయటపడుతుందనే మేనేజర్ని అరెస్ట్ చేశాడు. మా డిపార్ట్మెంట్ కూడా తెలియకుండా ఎక్కడికో తీసుకెళ్లి చంపేసి పారిపోయాడు. అతను దొరికితే గానీ మీ డబ్బు రాదు. నా కొడుకు పారిపోవటం ఏంటి సార్? సారీ, మీరు చాలా రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏయ్! మీడియా తరఫున వచ్చావు, నోరు మూసుకొని వచ్చిన పని చూసుకో. తప్పకా. బోసే అన్యాయం చేస్తే ఇక మాకు దిక్కెవరు? చూడండి, ఇది మా డిపార్ట్మెంట్ తలదించుకోవాల్సిన విషయం. మీరు ఆవేశంలో రాస్తారోకోలో ధర్నాలో చేయకండి. నన్ను నమ్మండి, నేను న్యాయం చేస్తాను. ఇంతవరకు నమ్మి మోసమైంది చాలండి. పదండి, అందరం సీఎం ఇంటికి వెళ్దాం. మనకు న్యాయం జరిగే వరకు అక్కడే ధర్నా చేద్దాం. రండి. ఆగండి, నా మాట వినండి. మీరెలా వాడి చూడండి. ఎంతమంది గొర్రెలుంటే ఎన్ని స్కాములు చేసినా బయటపడవచ్చు. డిఐజీ గారు, నా కొడుకు గురించి తెలిసే మీరు మాట్లాడుతున్నారా? ఏ, నీ కొడుకు సత్యహరిశ్చంద్రుడు? హరిశ్చంద్రుడు అబద్ధమాడడు అన్నది ఎంత సత్యమో, నా కొడుకు తప్పు చెయ్యడు అన్నది కూడా అంత నిజం సార్. జనాలు నిజాలు నమ్మరు. ఎన్నావంటయ్యా రావు, నా కొడుకు ముందు నుంచుని సెల్యూట్ కొట్టడానికి కూడా అర్హత లేని ఏడు నా కొడుకు గురించి ఎంత బ్యాడ్ గా మాట్లాడుతున్నాడో. మీరేం బాధపడకండి సార్, బోసు గారు వచ్చి వీళ్ళందరి బతుకులు బయట పెడతారు. ఏయ్, ఎవరు మీరు? ఏంటిది? ఏంటా కంగారు? ఎవరిని తీసుకెళ్తున్నారు? ఏసీపీ బోస్. ఏమైంది దీనికి? ఈయన మార్చడానికి తీసుకొస్తున్నారేంటి? డాక్టర్ గారు, ఆ రక్తం ఏంటి? ఏమైంది? బోస్ గారిని ఎవరో స్ట్రెచ్చర్ పై తీసుకెళ్తున్నారు. ఆపడానికి ట్రై చేస్తే నన్ను కొట్టారు. బోసు.
ఏసీపీ బోస్ గారండి. ఏసీపీ బోస్ ఇక్కడ ఎందుకున్నారు? ఏమోనండి, మీకు బ్లడ్ ఇచ్చింది కూడా ఆయనే. నాకు బ్లడ్ ఇచ్చింది అన్నయ్య. అక్కడ ఏమైంది? ఏసీపీ బోస్ గారి గురించి చెకింగ్. ఏంట్రా, ఏసీపీ బోస్ గురించి పోలీసు వాళ్ళు ఎత్తుకుతున్నారా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఆ ఫోన్ ఇట్టి అన్నకు ఫోన్ చేస్తా. చెప్పు అన్నా, ఎదర పోలీసు వాళ్ళు బోస్ గురించి చెక్ చేస్తారనా? వెనకాల జనం బోస్ డౌన్ డౌన్ అని అరుస్తూ ఇటే వస్తారనా? మేమేమో మధ్యలో ఇరుక్కున్నాం. ఏం చేయాలో తెలియదు అన్నా. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావనా? జనంతా పారిపోతున్నారా? పోలీసులకు దొరికిపోయేలా ఉన్నా. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ బస్సులో పడేస్తాను. వాడు దొరుకుతున్నాడా? ఆడెక్కడ చేస్తారా? బస్సుతో పాటు ఆడు ఖాళీ పూర్తయిపోతాడు. పదండ్రా.
నీకేమదని నేను మాట్లాడాను నేను నీకేమదని ప్లీజ్ అని మాట్లాడండి ప్లీజ్ నీకేమదని నేను ఉన్నానని నీకేమదని చెప్పండి ఏమని చెప్పండి నీకే కాదని నేను ఉన్నానని నన్ను వదిలేస్తానే చెప్పండి ప్లీజ్ అని నేను ఉన్నాను నీకే కాదని చెప్పండి చెప్పండి ఎవరైనా చేశారు చెప్పండి ప్లీజ్ అని చెప్పండి ప్లీజ్ అనే చెప్పండి ప్లీజ్ అనే నన్ను వదిలేస్తాను అనే చెప్పండి మాట్లాడండి బుద్ధ భగవానుడు ప్రశాంతతకు మారిపోయారు. చాలా రోజులైంది, ఒకసారి వెళ్ళి చూడాలి. అర్బన్ బ్యాంక్ మేనేజర్ ని చంపి 100 కోట్ల రూపాయలతో ఏసీపీ బోస్ పరారైనట్లు పోలీస్ వర్గాలు తెలియజేస్తున్నాయి. కాకపోతే పోలీస్ అధికారి ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడు కావడం విశేషం. ఏసీపీ బోస్ ఏంటి మావయ్య ఇది? నువ్వేం కంగారు పడకమ్మా, ఇవన్నీ మామూలే. నేనున్నాను కదా, వాళ్ళ మాటలే నమ్మకం. పెయిన్స్ వస్తున్నట్టున్నాయండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. అంబులెన్స్ ఫోన్ చేయండి. అలాగే. నెమ్మదిగా. కొంచెం ఏమైందిరా? తాతయ్య నాకు తమ్ముడు పుట్టాడని డాడీకి ఫోన్ చేస్తా. ఫోన్ అలాగేనమ్మా, కానీ నాన్న లైన్ దొరకట్లేదమ్మా. పూరి బాబాయ్కి చేస్తాను. హలో హలో బాబాయ్, నాకు తమ్ముడు పుట్టాడు. డాడీకి చెప్పాలి. డాడీ ఎక్కడా? డాడీ డ్యూటీలో ఉన్నాడమ్మా, డిస్టర్బ్ చేయకూడదు. అయితే నువ్వే చెప్పు. ఏమని? తమ్ముడు అచ్చన్ డాడీలా ఉన్నాడని చెప్పు. రేయ్, అసలు నీకు బుద్ధి ఉందంటరా? నువ్వెక్కడున్నావో తెలియదు, ఆడేమైపోయాడో తెలియదు. లేదు నాన్న,